Good afternoon, students. Welcome to online class of ABN Payroll College. And today's topic is levels of organization in organs and organ systems. అంటే హ్యూమన్ బాడీలో ఉండేటువంటి డిఫరెంట్ ఆర్గాన్స్ ఏమున్నాయి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, అలాగే డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ ఏమున్నాయి అనేటువంటిది దీంట్లో టాపిక్. అది జనరల్గా ఆర్గాన్స్ అనేటువంటివి ఫస్ట్ టైం యానిమల్ కింగ్డమ్లో ఫస్ట్ ఫామ్ అయినటువంటి యానిమల్స్ ఏంటంటే ప్లాటిహెల్మింథిస్ యానిమల్స్. ఆర్గాన్స్ చూడండి, ప్లాటిహెల్మింథిస్ కంటే ముందు నిడేరియన్స్, పోరిఫెరన్స్ ఇవి ఉన్నాయి, వాటిలో ఆర్గాన్స్ లేవు. ఫస్ట్ టైం యానిమల్ కింగ్డమ్లో ఆర్గాన్స్ ఫామ్ అయినటువంటి ఫస్ట్ ఫైలం ఏదంటే యానిమల్స్ ఏంటంటే ప్లాటిహెల్మింథిస్ యానిమల్స్. వాటిలోనే ఫస్ట్ ఆర్గాన్స్ అనేటువంటివి, ఆర్గాన్ సిస్టమ్స్ కూడా దాంట్లోంచి తయారైనవి. సో ఇలాగా ఆర్గాన్స్ అనేటువంటివి ఏంటంటే మన డిఫరెంట్ టిష్యూస్ విచ్ పెర్ఫార్మ్ సిమిలర్ ఫంక్షన్, దే ఆర్ అగ్రిగేటెడ్ అండ్ ఫార్మింగ్ ఇంటూ ఎన్ ఆర్గాన్. కొన్ని టిష్యూస్ కలవడంలో ఒక ఆర్గాన్ అనేటువంటిది తయారవుతుంది. ఆ ఆర్గాన్స్ అనేటువంటివి బాడీలో చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఆర్ దేర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్, అనేక రకాలైనటువంటి ఆర్గాన్స్ ఉన్నాయి బాడీలో. లివర్, కిడ్నీస్, తర్వాత హార్ట్, స్కిన్, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ఆర్గాన్స్ మన బాడీలో కనిపిస్తూ ఉంటాయి. సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. సెన్స్ ఆర్గాన్స్ ఐస్, తర్వాత నోస్, ఇయర్, ఇలాంటి ఎన్నో సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంటుంది. లివర్ ఉందనుకోండి, లివర్ అయితే మనకి బాడీలో డీటాక్సిఫికేషన్ ఆర్గాన్ ఏదంటే లివర్. అలాగే బైల్ జ్యూస్ని ప్రొడక్షన్ చేసేది లివర్. అలాగే లివర్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం, ప్రోటీన్ మెటబాలిజంలో ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో లివర్ అనేటువంటిది మన బాడీలో యూరియాని తయారు చేసేటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్ అది లివర్. సో అంత ఇంపార్టెంట్ ఆర్గాన్ అది. అలాగే ఆర్బీసీ డిస్ట్రాయ్ 120 days తర్వాత వాటిని డిస్ట్రాయ్ చేసి బాడీ నుంచి బయటికి పంపించడానికి లివర్ ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్ అది లివర్. అలాగే కిడ్నీస్, దీస్ ఆర్ ది ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మన బాడీలో ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఏంటంటే కిడ్నీస్. 2 కిడ్నీస్ ఉంటాయి మన బాడీలో. ఆయన ఎదురు సైడ్ ఆఫ్ ది వెర్టిబ్రల్ కాలంకి అటు ఇటు 2 వైపులా కూడా 2 కిడ్నీస్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. కిడ్నీస్ లోపల దగ్గర సుమారుగా 1 million నెఫ్రాన్స్ అనేటువంటివి ఉంటాయి. దీస్ ఆర్ ది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ది కిడ్నీస్ అనేటువంటివి లేకపోతే మన బాడీలో వేస్ట్ అంతా కూడా బాడీలోనే ఉండిపోతుంది. సో అలాంటి ఎక్స్క్రీటరీ ఫంక్షన్ చేసి మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ని, అలాగే మిగతా ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసేటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఏంటంటే కిడ్నీస్. తర్వాత హార్ట్, మన బాడీలో ఉన్నటువంటి 5 liters బ్లడ్ని కూడా టోటల్ బాడీ అంతా కూడా సర్క్యులేట్ చేసేటువంటి ఇంపార్టెంట్ పంపింగ్ ఆర్గాన్ ఏదంటే హార్ట్. ఈ హార్ట్ అనేటువంటిది అంత ఇంపార్టెంట్ ఆర్గాన్ మన బాడీలో. ఎందుకంటే చూడండి, మన బాడీలో ఉండేటువంటి మొత్తం టోటల్ బ్లడ్ అంతా కూడా మనకి బాడీ అంతా కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఒక నిమిషంలో మొత్తం బ్లడ్ అంతా కూడా టోటల్ పంపింగ్ అనేటువంటి జరిగిపోతూ ఉంటుంది. తర్వాత స్కిన్, లార్జెస్ట్ ఆర్గాన్ ఏదంటే హ్యూమన్ బాడీలో స్కిన్ అనేటువంటిది మనకి ఒక రకమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. బయట నుంచి మైక్రో ఆర్గానిజమ్స్ లోపలికి వెళ్ళకుండా స్కిన్ అనేటువంటి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. అలాగే టెంపరేచర్ నుంచి, కోల్డ్ నుంచి, అన్నింటి నుంచి కూడా మన బాడీలో స్కిన్ అనేటువంటిది బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. స్కిన్ కింద బినీత్ ది స్కిన్ దర్ ఇస్ ఎడిపోజ్ టిష్యూ ఈజ్ ప్రజెంట్. దాన్నే ఎడిపోజ్ ఫ్యాట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అది కుషన్ లాగా పనిచేస్తూ ఉంటుంది మనకి. అలాగే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఇంపార్టెంట్ ఆర్గాన్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ కోల్డ్ అండ్ టెంపరేచర్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ స్కిన్ లోపల ఉన్నటువంటి ఈ ఎడిపోజ్ టిష్యూ అనేటువంటిది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ ఆర్గాన్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. సో ఇది తర్వాత ఆర్గాన్ సిస్టమ్స్. మన బాడీలో ఆర్గాన్ సిస్టమ్స్ అనేటువంటివి డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆర్గాన్ సిస్టమ్స్
different organs which are combined with each other and forming into organ systems. మన బాడీలో కొన్ని అవయవాలు కలవడం వల్ల, కొన్ని ఆర్గాన్స్ కలవడం వల్ల ఒక ఆర్గాన్ సిస్టమ్ అనేటువంటి తయారవుతుంది. అలాగే మన హ్యూమన్ బాడీలో చూస్తుంటే డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ అనేటువంటివి ఏముంటాయి దాంట్లో ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ స్కెలిటల్ సిస్టమ్. స్కెలిటల్ సిస్టమ్ అనేటువంటిది దాని యొక్క రోల్ ఏంటి అనేటువంటి చూస్తే, స్కెలిటల్ సిస్టమ్ యొక్క రోల్ ఏంటంటే గివ్స్ సపోర్ట్ టు ది బాడీ అండ్ గివ్స్ స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ టు ది బాడీ. బాడీకి కావాల్సినటువంటి షేప్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది, సపోర్ట్ ఇస్తూ ఉంటుంది బాడీకి. అలాగే స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్, ఒక సైజు షేప్ అనేటువంటిది బాడీ ఉందంటే అది ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది స్కెలిటన్ అండ్ దట్ ఈస్ మేడప్ ఆఫ్ బై బోన్ అండ్ ది కార్టిలేజ్. అలాగే ఈ స్కెలిటన్ అనేటువంటిది ఏంటంటే అసోసియేటెడ్ విత్ ది మజిల్స్ అండ్ హెల్ప్స్ ఇన్ లోకోమోషన్ అండ్ మూమెంట్స్. ఈ స్కెలిటల్ సిస్టమ్ అనేటువంటిది మజిల్ తోటి కంబైన్ అయ్యి కోఆర్డినేషన్ అవ్వడం వల్ల మూమెంట్ అలాగే లోకోమోషన్ అనేటువంటిది మెయిన్గా వస్తూ ఉంటుంది మన బాడీకి. నెక్స్ట్ మేజర్ ఆర్గాన్స్ ఏంటంటే, ఈ స్కెలిటల్ సిస్టంలో మేజర్ ఆర్గాన్స్ ఏంటంటే బోన్స్ అండ్ కార్టిలేజ్. బోన్స్లో చూస్తుంటే మనకి ఏంటంటే హ్యూమన్ బాడీలో దేర్ ఆర్ అబౌట్ 206 బోన్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీ. 206 బోన్స్, 206 ఎముకలు ఉంటాయి మన బాడీలో. స్కల్ యాక్సియల్ స్కెలిటన్, అపెండిక్యులర్ స్కెలిటన్ అంటారు. ఇదంతా కూడా యాక్సియల్ స్కెలిటన్ అంటారు. ఇక్కడ నుంచి చేతులు, కాళ్ళు, తర్వాత లింబ్స్ ఏవైతే ఉన్నాయో, గడ్డిల్స్, ఇవన్నింటిని కూడా అపెండిక్యులర్ స్కెలిటన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ కలుపుతుంటే మనకి యాక్సియల్ స్కెలిటన్ 80 బోన్స్ ఉంటాయి, అపెండిక్యులర్ స్కెలిటన్ ఏమో 120 బోన్స్ వరకు ఉంటాయి. సో ఇలాగా 126 బోన్స్ ఉంటాయి. మొత్తం కలిపి 206 ఎముకలు అనేటువంటివి మన బాడీలో ఉంటాయి. లార్జెస్ట్ బోన్ ఏదంటే ఫేమర్, స్మాలెస్ట్ బోన్ ఏదంటే స్టెపిస్ ఇన్ ది ఇయర్. చెవు లోపల ఇంటర్నల్ మిడిల్ ఇయర్లో ఉండేటువంటి స్టెపిస్ అనేటువంటిది అతి చిన్న ఎముక. ఆ స్ట్రాంగెస్ట్ బోన్ ఏదంటే మన బాడీలో ఈ మ్యాండిబుల్, ఇక్కడ ఈ దవడ, కింది దవడలో ఉండేటువంటి లోయర్ జాన్ అటు మూవ్ చేయడానికి హెల్ప్ చేసేటువంటి అది స్ట్రాంగెస్ట్ బోన్ కింద చెప్పుకోవచ్చు. సో ఇది ఇలాగా స్కెలిటల్ సిస్టమ్ అనేటువంటి చూడొచ్చు మనం. తర్వాత మస్కులార్ సిస్టమ్ అంటే బాడీలో మజిల్స్ అనేటువంటి లేకపోతే మనకి బాడీకి ఒక షేప్ అనేటువంటిది రాదు. స్కెలిటన్ పైన మజిల్ ఉండడం వల్ల మనకి బాడీకి షేప్ వస్తూ ఉంటుంది. అలాగే కోఆర్డినేషన్ విత్ ది స్కెలిటల్ సిస్టమ్, ది మస్కులార్ సిస్టమ్ హెల్ప్స్ ఇన్ లోకోమోషన్ అండ్ మూమెంట్స్. మనకి చేతులు, కాళ్ళు కదులుతున్నాయి లేదా బాడీలో ఆర్గాన్స్, ఈ జాస్, ఇవన్నీ ఐలిడ్స్ ఇవన్నీ కదులుతున్నాయి అంటే మెయిన్ కారణం ఏంటంటే మజిల్తో అటాచ్ అయ్యి ఉన్నటువంటి స్కెలిటల్ సిస్టమ్. ఈ రెండు కలవడం వల్లే, అక్కడ రెండు కూడా కోఆర్డినేషన్ అవ్వడం వల్లే మూమెంట్ అనేటువంటిది, లోకోమోషన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మెయిన్ రోల్ అది. తర్వాత మేజర్ ఆర్గాన్స్ ఏంటంటే ది మస్కులార్ సిస్టంలో మేజర్ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను అది. ఒకటి స్కెలిటల్ మజిల్, సెకండ్ స్మూత్ మజిల్, తర్వాత కార్డియాక్ మజిల్. స్కెలిటల్ మజిల్ అంటే దట్ ఈస్ అటాచ్డ్ టు ది స్కెలిటన్. అలాగే స్మూత్ మజిల్ అంటే ఆల్ ది విజరల్ ఆర్గాన్స్ లైక్ ది ఇంటెస్టైన్, స్టమక్, బ్లడ్ వెజల్స్, దే ఆర్ మేడప్ అప్ బై ది స్మూత్ మజిల్స్. అండ్ కార్డియాక్ మజిల్, హార్ట్ ఈజ్ మేడప్ అప్ బై కార్డియాక్ మజిల్. ఇవి కాకుండా ఇంకా టెండాన్, లెగ్మెంట్, ఇవన్నీ కూడా మస్కులార్ సిస్టంలో ఉండేటువంటి ఇంపార్టెంట్ పార్ట్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేటువంటిది మెయిన్ రోల్ ఏంటంటే సర్క్యులేటరీ సిస్టమ్ ట్రాన్స్పోర్ట్స్ ది గ్యాసెస్, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ టు ది ఎంటైర్ బాడీ. ఆక్సిజన్ని రెస్పిరేటరీ ఆర్గాన్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి బాడీలో ఉండేటువంటి డిఫరెంట్ సెల్స్కి, ఆర్గాన్స్ అన్నిటికీ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది సర్క్యులేటరీ సిస్టమ్. అలాగే ఇట్ ఆల్సో కలెక్ట్స్ ది కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ది సెల్స్ అండ్ గివ్స్ టు ది లంగ్స్ ఫర్ ఎలిమినేషన్. సెల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని కలెక్ట్ చేసి లంగ్స్కి ఇస్తూ ఉంటుంది బయటికి వెళ్ళిపోవడానికి. అలాగే బాడీలో ఉండేటువంటి వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి దే ఆర్ సెంట్ టు the waste materials are collected and sent to the excretory organs like kidneys for the elimination. That's an important organ. Alage the circulatory system transports the
హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ టు ది ఎంటైర్ బాడీ. అలాగే డిఫెన్స్ మెకానిజం, డిసీజ్ రెసిస్టెన్స్ పవర్కి ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది సర్క్యులేటరీ సిస్టమ్. అలాగే డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతున్నాయో ఆ ఫుడ్ మెటీరియల్స్ని కలెక్ట్ చేసుకుని ఆర్గాన్స్కి సెల్స్కి సప్లై చేస్తూ ఉంటాయి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ మేజర్ ఆర్గాన్స్ ఏంటంటే సర్క్యులేటరీ సిస్టంలో హార్ట్ అనేది మేజర్ ఆర్గాన్. అలాగే బ్లడ్ వెజల్స్, బ్లడ్, ఇవన్నీ కూడా మేజర్ ఆర్గాన్స్ కింద చెప్పుకోవచ్చు సర్క్యులేటరీ సిస్టంలో. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టంలో ఇంకా ఏంటంటే లింఫ్ కూడా దాంట్లోకి వస్తుంది. లింఫ్ అంటే కలర్లెస్ ఫ్లూయిడ్, ఆర్బీసీ ఉండవు, డబ్ల్యూబీసీ ఎక్కువ ఉంటాయి, లో మాలిక్యులర్ వెయిట్ ప్రోటీన్స్, ప్లాస్మా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అంటే మన బాడీలో నర్వస్ సిస్టమ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కోఆర్డినేషన్, నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్, ఇవన్నీ కూడా మనకి తెలివితేటలు, ఆలోచన, థింకింగ్, తర్వాత బ్రిలియన్స్ అంటే తెలివితేటలు, క్లవర్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎనాలిసిస్, లాజిక్, ఎనాలిసిస్, ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం మెమరీ, గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటెలిజెన్స్, తెలివితేటలు, ఇవన్నీ కూడా నర్వస్ సిస్టమ్ పైన డిపెండ్ అయి ఉంటాయి. దాంట్లో మెయిన్ ఆర్గాన్స్ ఏంటంటే మనకి నర్వస్ సిస్టంలో బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ అనేటువంటిది మేజర్ ఆర్గాన్. దగ్గర 1200 grams వెయిట్ ఉంటుంది హ్యూమన్ బాడీలో ఉండేటువంటి. 1200 to 1350 grams వెయిట్ ఉండేటువంటి బ్రెయిన్ అనేటువంటిది ఏంటంటే ఇట్స్ సూపర్ కంప్యూటర్ మన బ్రెయిన్ అనేటువంటి. బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేటువంటివి మన బ్రెయిన్లో ఉంటాయి. అలాగే నర్వస్ సిస్టంలో ఇంకా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్, ఆర్గాన్స్ ఏంటంటే న్యూరాన్స్, న్యూరోగ్లియా సెల్స్, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో సెన్స్ ఆఫ్ మొత్తం మన బాడీలో ఉండేటువంటి అన్ని సెన్సెస్, అన్ని ఆర్గాన్స్ని ఫంక్షనింగ్ చేయించాలంటే బ్రెయిన్ వల్ల అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ సిస్టమ్ అది. ఎందుకంటే ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి దీంట్లో. ఇన్స్పిరేషన్ వల్ల ఆక్సిజన్ అనేటువంటి తీసుకుంటూ ఉంటాం, ఎక్స్పిరేషన్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటికి సెండ్ అవుట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటి మెయిన్ రోల్ ఏంటంటే రెస్పిరేషన్కి, ది రెస్పిరేటరీ సిస్టమ్ helps in the oxidation of the food materials, digested food materials which are stored in the సెల్స్లో ఉన్నటువంటి డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ని ఆక్సిడైజ్ చేసి మనకి ఎనర్జీని ఇవ్వడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ బయటికి సెంట్ అవుట్ చేయడంలో కూడా ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేటువంటిది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. తర్వాత దీంట్లో మెయిన్ మనకి ఏంటంటే ఆర్గాన్స్ ఏమున్నాయనేటువంటి చూస్తే రెస్పిరేటరీ సిస్టంలో లంగ్స్ ఆర్ ది మెయిన్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. అలాగే ఇవి కాకుండా ఇంకా రెస్పిరేటరీ పార్ట్లో చూస్తుంటే మనకి హ్యూమన్ బాడీలో ఇంకా డిఫరెంట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేటువంటిది ఉంటుంది. నాస్ట్రిల్స్, ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్, ఇంటర్నల్ నాస్ట్రిల్స్, అలాగే ట్రేకియా, బ్రాంకై, లారింగ్స్, బ్రాంకియోల్స్, యాల్వియోలై, లంగ్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ కింద చెప్పుకోవచ్చు. ఇవన్నీ మనం ఆర్గాన్స్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది ఏంటంటే మన బాడీలో ఫుడ్ ఏదైతే తీసుకుంటామో మనం తీసుకున్న ఫుడ్ని మాస్టికేషన్ అంటే చూయింగ్ చేయడం మెత్తగా, అక్కడ దగ్గర నుంచి డైజెషన్ అయ్యే వరకు కూడా కంప్లీట్ డైజెషన్ 100% డైజెషన్ జరిగి ఆ డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది బ్లడ్లోకి డిఫ్యూజ్ అయ్యి అక్కడి నుంచి బ్లడ్లోకి వెళ్ళే వరకు కూడా డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మనకి బాడీకి ఎనర్జీ అనేటువంటిది రావడంలో ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటి దాని యొక్క రోల్ అనేటువంటి చాలా ఎక్కువ ఉంటుంది మనకి. అలాగే మేజర్ ఆర్గాన్స్ ఏంటంటే దీంట్లో యాలిమెంటరీ కెనాల్లో మళ్ళీ మౌత్, తర్వాత టీత్, తర్వాత ఈ ఫారింగ్స్, ఇసోఫాగస్, నెక్స్ట్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్లో సేకం, కోలాన్, రెక్టమ్, యానస్, ఇవన్నీ కూడా పార్ట్స్ దాంట్లో. ఇవి కాకుండా ఇంకా ఈ యాలిమెంటరీ కెనాల్తో అసోసియేట్ అయ్యి లివర్ ఉంటుంది, అలాగే ప్యాంక్రియాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆర్గాన్స్, గ్లాండ్స్ కింద చెప్పుకోవచ్చు అన్నీ కూడా. అలాగే స్టమక్లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటారు. అలాగే ఇంటెస్టైన్లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, వాటిని ఇంటెస్టైనల్ గ్లాండ్స్ లేదా బ్రునర్స్ గ్లాండ్స్ అంటారు.
ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి, ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ బ్లడ్లోకి వెళ్ళడానికి. ఇదంతా కూడా చాలా ముఖ్యమైనటువంటి రూల్ అది. నెక్స్ట్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేటువంటిది మన బాడీలో మెయిన్ రోల్ ఏంటంటే కలెక్ట్ ది నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ డ్యూరింగ్ ది స్ప్లిట్టింగ్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఇంటూ స్మాల్ అమైనో యాసిడ్స్. ప్రోటీన్స్ స్ప్లిట్ అయిపోయి లేదా ప్రోటీన్ మెటబాలిజం వల్ల మన బాడీలో నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ తయారవుతుంటాయి. ఆ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ బాడీలో అలా ఉండిపోతే బాడీకి చాలా డేంజర్ అది. ఎందుకంటే టాక్సిక్ కింద మారిపోతూ ఉంటాయి అవన్నీ కూడా టాక్సిక్. మన బాడీలో ఏంటంటే యూరియా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ వేస్ట్ మెటీరియల్. అది యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, క్రియాటినిన్ ఫామ్ అవుతుంటుంది, క్రియాటిన్. ఇవన్నిటిని కూడా కలెక్ట్ చేసుకుని మనని రక్షించేటువంటి సిస్టమ్ ఏదంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ అని. అలాంటి వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా బ్లడ్లో నుంచి వచ్చి ఈ కిడ్నీస్లో ఫిల్టర్ అవుతుంటాయి. సో మేజర్ ఆర్గాన్స్ ఏంటంటే దీంట్లో ఎక్స్క్రీటరీ సిస్టంలో కిడ్నీస్ ఆర్ ది మేజర్ ఆర్గాన్స్ ఇన్ ది ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేటువంటి దాంట్లో రెండు కిడ్నీస్ ఉంటాయి, ఆల్రెడీ చెప్పాను. ఆ ఐదర్ సైడ్ ఆఫ్ ది వెర్టిబ్రల్ కాలమ్ అండ్ షేప్ కూడా బీన్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ ఈచ్ కిడ్నీ కంటైన్స్ 1 million of nephrons. They are the structural and functional units of the kidney. నెఫ్రాన్లో మళ్ళీ స్ట్రక్చర్స్ ఉంటాయి. బౌమన్స్ క్యాప్స్యూల్, అలాగే మాల్ఫిజియన్ ట్యూబ్యూల్ అంటారు, బౌమన్స్ క్యాప్స్యూల్, గ్లోమరోలస్, అలాగే పీసీటీ, డీసీటీ, ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్, డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్, కలెక్టింగ్ డక్ట్స్. ఇవన్నీ కూడా నెఫ్రాన్లో భాగాలు. ఇవన్నీ కూడా ఇవి మేజర్ ఆర్గాన్స్ అవన్నీ దాంట్లో ఎక్స్క్రీటరీ సిస్టంలో. తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన బాడీలో నర్వస్ సిస్టానికి ప్యారలల్గా ఎండోక్రైన్ సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అయి ఉంటుంది. ద ఎండోక్రైన్ సిస్టమ్ విచ్ రిలీజెస్ ది సమ్ కెమికల్ మెసెంజర్స్ కాల్డ్ హార్మోన్స్. ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఆ కెమికల్ మెసెంజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హార్మోన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలాగే మన బాడీలో ఈ హార్మోన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. మన యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ కానీ, మన యొక్క గ్రోత్కి కానీ అన్నిటికీ కూడా మన బాడీలో జరిగేటువంటి బయోకెమికల్ రియాక్షన్స్ అన్నిటికీ కూడా హార్మోన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. మన బాడీలో డిఫరెంట్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏమున్నాయనేటువంటి చూస్తూ ఉంటే స్టార్టింగ్ ఫ్రమ్ పిట్యూటరీ గ్లాండ్, హైపోథలామస్, పీనియల్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, నెక్స్ట్ ఎడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాస్, అలాగే టెస్టిస్, ఓవరీస్. ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఎండోక్రైన్ గ్లాండ్స్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి గ్లాండ్స్ అని చెప్పుకోవచ్చు. అది తర్వాత రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ రోల్ ఏంటంటే టు గివ్ రైస్ టు ఎగ్ వన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. తనకులాగా ఉన్నటువంటి సిమిలర్ ఆర్గానిజంని పుట్టించేటువంటి ఒక శక్తి ప్రతి జీవికి ఉండదన్నమాట. అది దేనివల్ల అవుతుందంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ వల్ల అవుతూ ఉంటుంది. ఆ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేటువంటి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది దాంట్లో. అలాగే ఈ రిప్రొడక్టివ్ సిస్టంలోంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యామెట్స్ యునైట్ అవ్వడం వల్ల ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఫెర్టిలైజేషన్ అవ్వడం వల్ల జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ ఫామ్ అయిన తర్వాత ఆ జైగోట్ క్లీవేజ్ అంటే డివైడ్ అవ్వడం జరుపుకుని ఒక ఎంబ్రియో తయారవుతుంది. ఆ ఎంబ్రియో డెవలప్ అయ్యి లాస్ట్కి ఒక ఫేటస్ కింద తయారయ్యి ఒక బేబీ కింద బయటికి ఫీమేల్ బాడీ నుంచి బయటికి రావడం అనేటువంటి జరుగుతుంటుంది. ఇదంతా కూడా ఫీమేల్ బాడీలో జరుగుతుంటుంది. ఫెర్టిలైజేషన్ దగ్గర నుంచి పార్చురేషన్ అంటే డెలివరీ వరకు కూడా ఫీమేల్ బాడీలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటారంటే పార్చురేషన్, జెస్టేషన్ పీరియడ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆ జెస్టేషన్ పీరియడ్ అనేటువంటిది ఒక్కొక్క యానిమల్లో ఒక్కో రకంగా ఉంటుంది. హ్యూమన్ గురించి చెప్పుకుంటాం కాబట్టి హ్యూమన్ బాడీలో ఏంటంటే 270 days ఫీమేల్ ఈ ఎంబ్రియో లేదా ఫేటస్ని క్యారీ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. లేదా అప్రాక్సిమేట్గా 9 months అనేటువంటి చెప్పుకోవచ్చు మనం. దాంట్లో మెయిన్ ఆర్గాన్స్ ఏంటంటే ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్ ఉంటాయి, సెకండరీ సెక్స్ ఆర్గాన్స్ ఉంటాయి. అవి ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్ మేల్ ఫీమేల్ డిఫరెంట్గా ఉంటాయి, ఓవరీస్, టెస్టిస్. ఇవి కాకుండా సెకండరీ సెక్స్ ఆర్గాన్స్ ఉంటాయి, కాపులేటరీ ఆర్గాన్స్ ఉంటాయి, పెనిస్ కానీ లేకపోతే అసోసియేటెడ్ గ్లాండ్స్,
ఏవైతే కౌపర్ గ్లాండ్స్, తర్వాత ఇంకా ఏవైతే ప్రోస్టేట్ గ్లాండ్స్ కానీ, బల్బో యురెథ్రల్ గ్లాండ్స్ కానీ, అలాగే ఫీమేల్లో చూసుకుంటే ఏవైతే కొన్ని గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ఫీమేల్ బాడీలో కూడా రిప్రొడక్టివ్ సిస్టంలో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బాడీలో ఈ ఎగ్ డెవలప్ అయిన దగ్గర నుంచి రిప్రొడక్షన్ అదే ఫెర్టిలైజేషన్ జరిగే దగ్గర వరకు జెస్టేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా గ్లాండ్స్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇవి మెయిన్గా దాంట్లో. నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్. లాస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది ఏంటంటే మెయిన్ రోల్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ది బాడీ ఫ్రమ్ ఫారిన్ పార్టికల్స్ ఆర్ మైక్రో ఆర్గనిజమ్స్ విచ్ కాజెస్ డిసీజెస్ టు ది బాడీ. వేరే ఏవైతే ఫారిన్ పార్టికల్స్ లేదా మైక్రో ఆర్గనిజమ్స్ ఏవైతే సూక్ష్మజీవులు ఉంటాయో, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లేదా ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బాడీని ప్రొటెక్ట్ చేయడానికి మన బాడీలో ఒక సిస్టమ్ అనేటువంటిది డెవలప్ ఉంటుంది, డిఫెన్స్ సిస్టమ్. దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ లేదా లింఫాటిక్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సిస్టమ్ అనేటువంటిది మనని ఫారిన్ పార్టికల్స్ లేదా మైక్రో ఆర్గనిజమ్స్ నుంచి డిసీజ్ రాకుండా మన ప్రొటెక్షన్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అది మెయిన్ రోల్. అది తర్వాత దీంట్లో మెయిన్ ఆర్గాన్స్ ఏంటంటే మనకి బ్లడ్లో ఉండేటువంటి డబ్ల్యూబీసీ కానీ, అలాగే మెయిన్ ఆర్గాన్స్లో చూస్తుంటే గ్లాండ్స్, థైమస్ గ్లాండ్ కానీ, అలాగే ఇంకా మన బాడీలో ఏవైతే స్ప్లీన్ ఏదైతే ఉందో అది కానీ, ఇవన్నీ కూడా లింఫాయిడ్ ఆర్గాన్స్ కింద హెల్ప్ చేస్తూ ఉంటాయి. బోన్ మ్యారో ఇవన్నీ కూడా, అలాగే ఇంకా యాంటీబాడీస్ కానీ ఇవన్నీ కూడా మెయిన్గా, అలాగే టీ సెల్స్, టీసీ సెల్స్, టీహెచ్ సెల్స్, టీ హెల్పర్ సెల్స్, టీ సైటోటాక్సిక్ సెల్స్, CD4 సెల్స్, CD8 సెల్స్, ఇవన్నీ కూడా దీంట్లో ఉండేటువంటి మెయిన్ సెల్స్, మెయిన్ ఆర్గాన్స్ కింద చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆర్గాన్ సిస్టమ్స్ అండ్ ది లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ డిఫరెంట్ ఆర్గాన్స్ అండ్ ఆర్గాన్ సిస్టమ్స్ ఇన్ హ్యూమన్ బాడీ అండ్ అదర్ యానిమల్స్. సో దీంతో మనకి ఈ టాపిక్ సెకండ్ యూనిట్లో ఈ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ ఇంకొక టాపిక్ తోటి ముందుకు వస్తాను. అప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.